పారాక్వాట్, గ్లైఫోసేట్ అనే ఒక 2 రకాల గడ్డి మందుల మీద మనం రీసెంట్‌గా ఒక వీడియో చేసినాం. దీనివల్ల వచ్చే రకరకాల దుష్ప్రభావాల మీద డాక్టర్లు, పర్యావరణవేత్తలు, కొద్దిమంది సీనియర్ రైతులు కూడా కొద్ది రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. దీన్ని ఎవరైనా కావాలని ఆత్మహత్యాయత్నం కోసం తాగినా, లేదంటే పొరపాటున కళ్ళల్లోకి, ముక్కులోకి పోయినా ఇది ప్రాణాంతకంగా మారిపోతుంది. కిడ్నీలు, లివర్ ఫంక్షన్ ఫెయిల్ అయిపోయి మనిషి చచ్చిపోయే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు దీనికి మన దగ్గర సరైన విరుగుడు కూడా అందుబాటులో లేదు. దీనివల్ల ఎవరైనా క్షణికావేశంలో ఆత్మహత్యాయత్నం చేసినా, లేదంటే ఒక రైతు పురుగుమందు పొలానికి జల్లుతూ పొరపాటున ముక్కుల్లోకి, గొంతులోకి పోయినా కూడా వాళ్ళని కాపాడలేకపోతున్నారు డాక్టర్లు. ఇట్లాంటి కేసుల్లో 90% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ గడ్డి మందు మీద నియంత్రణ పెట్టాలని చెప్పి చాలా రోజుల నుంచి మీడియా రకరకాల కథనాలు ప్రసారం చేస్తూ వస్తుంది. దీని మీద తెలంగాణ గవర్నమెంట్ అట్లాగే తెలంగాణ వ్యవసాయ శాఖ స్పందించింది. ఎక్కడ పడితే అక్కడ ఫెర్టిలైజర్ షాపుల్లో ఈ గడ్డి మందు అమ్మడానికి లేదు. ఒక రైతుకి గడ్డి మందు కావాలంటే ఖచ్చితంగా ఆ రైతు పొలం ఉన్న మండల వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్ళి ఒక ప్రిస్క్రిప్షన్ రాసుకొచ్చి అది డీలర్లకు చూపిస్తేనే అప్పుడే ఈ గడ్డి మందు ఇవ్వాలి. లేదంటే ఈ గడ్డి మందు ఇవ్వడానికి లేదు. అట్లెవరన్నా ఇస్తే ఆ డీలర్ లైసెన్స్ క్యాన్సిల్ చేయడంతో పాటు జైలు శిక్ష, జరిమానాలు కూడా ఉంటాయని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ గట్టిగా హెచ్చరించింది.